కావాలి. ఓకే, చెప్పండి. నన్ను 24 గంటలు మీ నీడుగా నన్ను ఇక్కడ ఉండమంటారా? బాడీగార్డ్, జస్ట్ మీ బాడీగార్డ్గా. మరి నా భర్తగా మీరు నేను మీరుండాలి. ఉంటారా? మేడం కాదు, మంజరి అని పిలవండి. ఆకాశంలో అంతెత్తున మీరు, నేల మీద చచ్చే పాతాళంలో నేను. మనకి పొత్తులా కుదురుతుంది. మీకోసం నేనే పాతాళంలోకి వస్తాను. పతనమైపోతారేమో. కాను, నాకా నమ్మకం ఉంది. మీరు నాకు అన్యాయం చేయరు. ఏమంటారు? లవ్ ఈజ్ బ్లైండ్. ప్రేమ గుడ్డిదన్నారు. ప్లీజ్, గుడ్డిగా నన్ను నమ్మకండి. గట్టిగా గట్టిగా మరోసారి మీరు ఆలోచించుకోండి. అవసరం లేదు. మాటలు మనిషి వ్యక్తిత్వాన్ని చెప్తాయంటారు. మీ మాటలు మీ గురించి నాకు అన్నీ చెప్పాయి. చెప్పండి, నన్ను పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టమేనా? మేడం ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. ఓకే, ఎస్. కుమార్, మంజరి, నిజమా? పట్టునిజం. మంజరి నన్ను పెళ్లి చేసుకోబోతోంది. నమ్మలేకపోతున్నాను. జ్వరం కదా, ఏదేదో మాట్లాడుతుంటుంది. కరెక్ట్, జ్వరమే. ప్రేమ జ్వరం. ఆ జ్వరంలోనే ఈ నిర్ణయానికి వచ్చింది. తిరుగులేదంటావా? తిరుగులేదు. మా ఇద్దరి పెళ్లి పక్కా. మరి నా సంగతి ఏం చేశావు? హీరోయిన్ అవుతావు. అంటే అంటే నువ్వు నా హీరోయిన్వి, అదేమో జస్ట్ పెళ్ళాం. దట్స్ ఆల్. అర్థం కాలేదు. తొందరపడకైతే మిగతా భాగాన్ని త్వరలో వెండి తెరపై చూద్దువు గాని. నీళ్ళు వచ్చింది, దిగో. చూడు, మళ్ళీ 5th నుంచి 2nd షెడ్యూల్ వేస్తున్నాం. ఆరిపోయావో ప్యానాలు తోడేస్తాను. ఆగండి. ఎక్కడికి మేడం? ఎక్కడికా? ఇంట్లోకి. ఇది ఎవరిలో తెలుసా? తెలుసు, నాదే. మీది కాదు మేడం. కాదా? అవును మేడం. ఈ ఇల్లు ఇప్పుడు ఫైనాన్సర్ పర్వతాల గారిది మేడం. ఆయన కొనుక్కున్నారు. నేను అమ్మలేదే. ఎవర్రా? ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండే మేడం, ఆవిడ వచ్చారు సార్. ఎందుకట? ఏమో సార్. కనుక్కొని ఆవిడ పంపించి నువ్వు ఇట్రా, నీతో పనుంది. సరే సార్, మీరు వెళ్ళండి మేడం, నాకు అవతల చాలా పని ఉంది. ఈ ఇల్లు ఆయన. చెప్పాను కదా మేడం, పర్వతాల గారు కొనుక్కున్నారని. మీరు వెళ్ళండి. దురబిలా ఉందే, ఆ పాపు వెనక్కి పోని. సురభే, ఏటమ్మా ఎక్కడికి వెళ్తున్నా?
తెలీదు. తెలీదా? పోనీ నేనెవరో తెలుసా? నేనమ్మా, బాబురావుని. మారుతి ఫైనాన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లేదు, దాని ఓనర్ని. మంజిరమ్మ సినిమాలో ఓ పాటకి నిన్ను స్పెషల్ అపీరెన్స్ గా రికమెండ్ చేసింది నేనే. ఆ, అవును బాబురావు గారు. నేనే. అది సరే గాని ఇదేటమ్మా నడు రోడ్డు మీద నడిచెళ్తున్నావేటి? కార్యమైంది లేదు. లేదా రిపేర్కి వచ్చి ఉంటుంది అయితే? కాదు. కాదా మరి? అదో పెద్ద కథ. కథ? సరే, కథల కంపెనీలో చెప్పుకుందాం. ముందు పద, కారెక్కు. నువ్వు ఒక్కదాని విట్టా రోడ్డు మీద నడవడం సేఫ్టీ కాదు. వద్దు. ఏట ఆలోచించుకో, నేను నీ అభిమాన్ని. ముందు కారెక్కు, అన్ని విషయాలు ఇంటికాడ మాట్లాడుకుందాం. పోనీ. ఏడకో, జరిగిందే జరిగిపోయింది. ఆ మెస్సోడు ఆడందుకే నేను చారదీశాడు. నేను తెప్పని చేసుకుని ఆడు గట్టెక్కేశాడు, నేను నొక్కేశాడు. ఇప్పుడు ఎలా బతుకను? చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. సిల్లిగా అవేం కర్మ, గచ్చకాయలే నేను లేను. నేను నిన్ను చూసుకుంటానులే. చెక్ పవర్ ఆయనకి ఇవ్వడంతో బ్యాంకులో డబ్బంతా డ్రా చేసుకుని పారిపోయాడు. ఆఖరికి ఇల్లు కూడా అమ్మేశాడు. బాధపడకు, నా కంపెనీ నీ ఇల్లు అనుకో. ఫ్రిడ్జ్లో యాపిల్లా ఇక్కడ ఉండిపో, చక్కగా నేను చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో. నేను అందరితో మాట్లాడి నీ సంగతి చూస్తాను. పడుకో, వస్తాను. వస్తాను. ఏంటిది? ఏమైంది? ఏమైందేటి? దెయ్యం తెచ్చి ఎవరైనా కొంపలెట్టుకుంటారా? అది దెయ్యం కాదు, సురభి. గొప్ప డాన్సర్. అయితే అయితేటి ఈ డిస్ట్రిబ్యూషన్తో మనకేటి కలిసి రాలేదు, తెలుసు కదా. అందుకని దాని డేట్స్ ఇచ్చుకొని ఇంకోలా సెటిల్ అయిపోదామని ప్లాన్ చేశాను. ఆహా, అందుకని నడి రోడ్డు మీద పోయేదాన్ని నట్టింట్లో పెట్టుకుంటారా? అంతే కదా. దెబ్బైపోతారో. మీ సాల్ట్ తిన్న పాపానికి మీకో నిజం చెప్తాను, ఇనుకోండి. చెప్పు. రూపాయి గుప్పుడు ఏరుశనక్కాయల్లా దాని డేట్స్ అన్ని ఆ మెస్సోడు సెకండ్ల లెక్కన లచ్చలు లచ్చలకి అమ్మేశాడు. అమ్మేసి పారిపోయాడు. ఇప్పుడు ఆ తల్లికి ఊపిరి తీసుకుందుకు కూడా తీరిక లేదు. ఇంకో సంగతి, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ డేట్స్ ఇచ్చేసాడేమో. దీనికోసం ప్రొడ్యూసర్లు అంతా ఎత్తుకు సత్తున్నారు. ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ మీదని తెలిసిందనుకోండి, మీ గుండు వాచిపోద్ది. ఆ లెక్కన అంతా వాయించేస్తారు. ఆలోచించుకోండి. అయితే ఇప్పుడు ఏడ్చేయమంట? పులిస్త్రాకుని ఏడ్చేస్తారు, ఇసిరి పారేస్తారు. మరదే ఆ పనే చెయ్యండి, లేకపోతే గుండు బెండి అయిపోద్ది. అయితే ఆ పనే చేస్తాను. సురభే, 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 ఏంటిదే? కొట్టండి, రమ్మనండి. ఇదిగో సురభే. అమ్మా, సురభే, మేడం, సురభే, మేడం, సురభే, అమ్మా, సురభే, మేడం, సురభే, అమ్మా, సురభే, తలుపు తీయండి అమ్మా. అమ్మా, సురభే, మేడం, సురభే, తలుపు తీయండి అమ్మా. సురభే, అమ్మా, సురభే, మేడం, ఇదిగో, మేడం, సురభే, తలుపు తీయండి అమ్మా. ఆటిను, అమ్మా, తలుపు తీ. మేడం, సురభే, అమ్మా, సురభే, తలుపు తీయండి అమ్మా. ఇదిగో. అమ్మా. భగవంతుడున్నాడు. ఆకలింటి చూడు, అన్నాన్ని ఎలా రెడీ చేసి పెట్టాడు. రా. వద్దు, చూడ్డానికి అసహ్యంగా ఉంది. తీసేం తింటా.
ఆఖరికి అసహ్యం లేదు కదా. పోనీ నువ్వు తీకు, నేను తీస్తాను. తిందామనా? అబ్బే, పారేద్దామని. ఎక్కడ కడుపులోనా? 50 రూపాయల చికెన్ బిర్యానీ చెత్తలో ఉంటే మాత్రం ఇలువ తగ్గుద్దా? మేడం గారు పర్స్ పోయింది, తీస్తే మర్యాదకి ఇచ్చేయండి. మేము తీలేదు సార్. మీరు అలా అంటారు నాకు ముందే తెలుసు. ఎక్కడ దాసరి తీయండి. తీయండి. నిజం సార్, మా అమ్మ మీ దొట్టు మేము తీయలేదు. నేను తీయలేదయ్యా, నిజంగా నాకేమీ తెలియదు. ఏయ్, పర్స్ ఎక్కడ దాచావు? నిజంగా నేను తీయలేదయ్యా, నీ మీద ఒట్టు. పేరన్న నా మీద మోపకయ్యా. దొంగదంటే ఇక నన్ను ఇడికి రానియరు, వేషాలు ఇయ్యరు. దండం పెడతా, నన్ను వదిలేయ్యా. వదులుతాను కానీ నువ్వు నా దారికి వస్తావు మరి. చెప్పు చెప్పు. ఏ కళ, అమ్మయ్య ఎలాగైతేనే దొరికావు. పద పద. ఏమైంది? నువ్వు నన్ను ముట్టుకోకు. ఏ నిన్న నువ్వు చేసిన పనేంటి? ఆ కుక్కు గడితో చిచి, సిగ్గు లేకపోతే సరి. ఏంటిది? కూల్ డ్రింక్ తాగితే హాయిగా ఉత్సాహంగా ఉంటుంది. అరే అప్పుడే నిద్ర. మరి నీ ఆటోగ్రాఫ్ చెప్పు, ఎక్కడ కావాలి? ఇక్కడ ఇక్కడ. ప్యానాలు తోడేస్తానేమనుకున్నావేమో. ప్లీజ్ నా మాట వినండి. ఏంటినేది? ఏంట్రా ఏంట్రా వినేది? పదరా. ఎక్కడికి మేడం? ఎక్కడికా? ఇంట్లోకి. ఇది ఎవరిలో తెలుసా? తెలుసు, నాదే. మీది కాదు మేడం. కాదా? అవును మేడం, ఈ ఇల్లు ఇప్పుడు ఫైనాన్సర్ పర్వతాల గారిది మేడం. సురభి, అమ్మా సురభి, మేడం, సురభి. సురభి, అమ్మా సురభి. సురభి, సురభి. సుధాకర్, నేనే వేణుని మాట్లాడుతున్నాను. చెప్పు. గుడ్. మొత్తానికి మన వెంచర్ అక్కడ సక్సెస్ఫుల్గా నడుస్తుందన్నమాట. చెప్పు. అలాగే
సరే సతీష్ని అర్జెంటుగా బయలుదేరి వైజాగ్ రావాలంటావు అంతే కదా? ఓకే, వాడు ఇంకా ఆఫీస్కి రాలేదు. రాగానే చెప్తాను. చెప్పు. 20 lakhs 20 20 లక్షలు. ఓకే, ఉంటానైతే. బాయ్. అరే రే రే రే, ఏమైంది? ఇప్పుడే సుధా వైజాగ్ నుంచి సుధాకర్ ఫోన్ చేశాడు. ఏమంటాడు? మన వెంచర్ అక్కడ సూపర్ డూపర్ హిట్. అక్కడ మన రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా ఊపందుకుందట. డిమాండ్ విపరీతంగా ఉందట. గుడ్. ఇంకా దాంతో ఒక్కడిని చేయలేకపోతున్నానంటూ నిన్ను అర్జెంటుగా బయలుదేరి వైజాగ్ రమ్మంటున్నాడు. అంత అర్జెంటా? అంత అర్జెంట్ కాదనుకో, కాకపోతే వీలైనంత తొందరలో నేను బయలుదేరదామని ఒకటే గోల. నువ్వు అక్కడే ఉండిపోవాలట. హ్మ్. తర్వాత 20 lakhs క్యాష్ కావాలన్నాడు. ఎప్పట్లోగా? అదేం చెప్పలేదు. అంటే నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే చాలేమో. సరే, ఇంకేంటి విశేషాలు? ఏమున్నాయి, అక్కడికి వైజాగ్లో నువ్వు సుధాకర్, ఇక్కడ ఒంటరిగా నేను, అంతే. ఇక్కడ ఈ బిజినెస్కు నువ్వు ఒక్కడివే చాలే. ఏముంది ఇక్కడ అంతా మందకొడిగా నడుస్తుంటే? అవుననుకో, కానీ ఏంటి? ఏం లేదు. వైజాగ్ వెంచర్ పూర్తి కావాలంటే ఎలా లేదన్నా 2-3 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ మరో వెంచర్ స్టార్ట్ చేస్తాం. తర్వాత మరో వెంచర్. అలా అలా పర్మనెంట్గా నువ్వు అక్కడే సెటిల్ అయిపోతావేమో. అయిపోతాను. ఏమవుతుంది? ఏం కాదు. కాకపోతే నేను ఇక్కడ ఒంటరి వాడిని అయిపోను. ఏమీ కావు, బాధపడకు. కావాలంటే నేను అప్పుడప్పుడు వస్తుంటానులే. ఓకే ఓకే. వేణు, చెప్పు. నేను ఇప్పుడు బిల్డర్స్ మీటింగ్కి వెళ్తున్నాను. ఈలోపు మళ్ళీ సుధాకర్ గారిని ఫోన్ చేస్తే నేను వారం 10 రోజులుగా బయలుదేరి వైజాగ్ వస్తున్నాను చెప్పు. చెప్తాను. వస్తాను. ఓకే. ఇంకా ఆలస్యం దేనికి? దండలు మార్చుకోండి. ఏంటి సార్ అది? పెళ్లి ఇక్కడ జరుగుతుంటే అటు చూస్తారేంటి? ఏముంది అక్కడ? అబ్బే ఏం లేదు, కాకపోతే ఎవరు వస్తారేమోనని. ఎవరు సార్? పెస్తోళ్ళు. వాళ్ళు కనుక వచ్చారనుకో కొంపకోలేరు అయిపోద్ది. అందుకని జాగ్రత్త పడుతున్నాను. పదండి పదండి. ఏంటి తొందర? తొందరపడకపోతే తిమ్మి వదిలిపోద్ది. ఇదిలాగా నీకు మంజరికి పెళ్ళైపోయిందని 10 మందికి తెలిసిందనుకో, అంతే సంగతులు. నా బొమ్మ ఢమాల్. హీరోయిన్కి పెళ్లి కానంత వరకే సినిమా ఓపెనింగ్లు. పెళ్ళయిందనుకో ఇంకా అన్ని క్లోజింగ్లే. కాబట్టి ఈ పెళ్లి నీకు నాకు మంజరికి ఇక్కడి పార్వతికి తప్ప ఇంకోరికి తెలియడానికి ఈ లేదు. అసలు లోక దృష్టిలో మంజరికి పెళ్లి కానట్టే. ఈ విషయం పత్రికలకి అస్సలు తెలియకూడదు. సినిమా వాళ్ళ పెళ్లిళ్ళు గుట్టు సప్పుడు కాకుండా జరిగిపోవాలా. తెలుసుకో. పద పద.